నమస్కారం, శిల్పా టీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ప్రజా సమస్యలను మానవతా కోణంలో పరిష్కరించాలని అధికారులను ఆదేశించిన జిల్లా కలెక్టర్. వినియోగదారులకు ఇసుక చేరకుండా లారీ డ్రైవర్లపై, ఓనర్లపై రౌడీయిజం. జిల్లా కలెక్టర్ను ఆశ్రయించి సమస్యను పరిష్కరించాలని కోరిన బాధితులు. శ్రీ ఆంజనేయ కోదండ రామస్వామి దేవస్థానంలో నేటి నుండి త్రిదిన దీక్ష, నూతన ధ్వజస్తంభ ప్రతిష్ఠ మహోత్సవం. ఫీజు రియంబర్స్మెంట్ ను వెంటనే విడుదల చేయాలని, జీవో నంబర్ 77ను రద్దు చేయాలని కోరుతూ ఏఎస్ఎఫ్ ఆధ్వర్యంలో ధర్నా. రేపటి నుండి 3 రోజుల పాటుగా ఉమ్మడి జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేట్ పాలిటెక్నిక్ కళాశాల విద్యార్థులకు స్పోర్ట్స్ అండ్ గేమ్స్ మీట్. ఎస్టీఆర్ వరల్డ్ స్కూల్ ఆకాంక్ష జూనియర్ కాలేజ్ యొక్క 10వ వార్షికోత్సవ వేడుకలు. ముఖ్య అతిథిగా హాజరైన హాస్య నటుడు పద్మశ్రీ బ్రహ్మానందం. నంద్యాల పోలీస్ శాఖ ఆధ్వర్యంలో రోడ్డు ప్రమాదాల నివారణపై అవగాహన. రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ప్రజా సమస్యల పరిష్కార వేదికలు స్వీకరించిన ప్రతి ఫిర్యాదుపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవడంతో పాటు మానవతా కోణంలో ఆలోచించి పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ రాజ్ కుమారి అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లోని పీజీఆర్ఎస్ హాలులో ప్రజా సమస్యల పరిష్కార వేదికలో సమీక్ష నిర్వహించి జిల్లా నలుమూలల నుంచి వచ్చిన ప్రజల నుండి ఫిర్యాదులను స్వీకరించారు. జిల్లా కలెక్టర్తో పాటు జాయింట్ కలెక్టర్ విష్ణుచరణ్, డిఆర్ఓ రామునాయక్, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు, జిల్లా అధికారులు పాల్గొన్నారు. నంద్యాల జిల్లా పరిధిలోని పలు గ్రామాల నుంచి ప్రజలు తమ సమస్యలను, వినతి పత్రాలను అందజేసి పరిష్కరించాలని కోరారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజా సమస్యల పరిష్కార వేదికలో ప్రజల సమస్యలను సావధానంగా విని పరిష్కరించే దిశలో అధికారులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలన్నారు. 2 రోజుల పాటు జరిగిన కలెక్టర్ల సదస్సులో రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రస్తావించిన అంశాలపై కలెక్టర్ అధికారులకు దిశానిర్దేశం చేశారు. పీజీఆర్ఎస్ ద్వారా స్వీకరించిన ప్రతి సమస్యను మానవతా కోణంలో ఆలోచించి గడువులోగా ప్రజలు సంతృప్తి చెందే స్థాయిలో పరిష్కారం చూపాలన్నారు. స్వీకరించిన ప్రతి ఫిర్యాదుకు రసీదు ఇవ్వడంతో పాటు సమస్య పరిష్కారానికి చివరి వరకు వేచి చూడకుండా గడువులోపే పరిష్కరించాలన్నారు. గడువులోపు నాణ్యతగా పరిష్కరించకపోవడం వల్లే జిల్లా ప్రగతి కుంటుపడుతోందన్నారు. క్షేత్రస్థాయి సిబ్బంది బాధ్యతతో విధులు నిర్వహించాలన్నారు. నగర వనం, నగర వాటికల ఏర్పాటుకు స్థలాలను అన్వేషించాలని ఆర్డీఓలను ఆదేశించారు. అనంతరం ఇంధన పరిరక్షణ, విద్యుత్ ఆదా సంబంధిత అంశాల గోడ పత్రికలను కలెక్టర్, జాయింట్ కలెక్టర్, సంబంధిత విద్యుత్ అధికారులు ఆవిష్కరించారు. ఇంకా ఈ కార్యక్రమంలో 187 మంది అర్జీదారులు తమ సమస్యల పరిష్కారానికి జిల్లా కలెక్టర్కు అర్జీలు సమర్పించారు. ఈ సమస్యలన్నీ వితిన్ ఎస్ఎల్ఏలోగా పరిష్కరించాలని సంబంధిత అధికారులకు ఎండార్స్ చేస్తూ కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. వినియోగదారులకు నాణ్యమైన ఇసుకను అందిస్తున్న తమపై రౌడీజం చేస్తూ బెదిరింపులకు గురి చేస్తున్నారని, తమ జీవనోపాధికి అడ్డుపడుతున్నారని తెలియజేస్తూ సోమవారం నంద్యాల జిల్లా కలెక్టర్కు ఇసుక రవాణా చేస్తున్న లారీ ఓనర్స్ అసోసియేషన్, హమాలీ యూనియన్, డ్రైవర్స్ యూనియన్ సభ్యులు అందరూ కలిసి వినతి పత్రం అందజేసి సమస్యను విన్నవించారు. గత 30 సంవత్సరాల నుండి నంద్యాల సమీప ప్రాంతాలకు ఇసుకను రవాణా చేయడం జరుగుతున్నదని, అయితే అధికారంలో ఉన్న టీడీపీ ప్రభుత్వం వచ్చిన తరువాత నంద్యాల సమీపంలోని ఐలూరు మెట్ట వద్ద ఏర్పాటు చేసిన ఇసుక డంపు నుండి నాటికంటే అధిక ధరలతో వినియోగదారులకు ఇసుకను ఇస్తున్నారని తెలిపారు. ప్రత్యక్షంగా నాణ్యమైన ఇసుకను వినియోగదారులకు ఇంటి వద్దకే తక్కువ ధరలకు ఇస్తున్నామని, కాబట్టి తమ లారీలను అడ్డుకొని రౌడీజం చేస్తూ బెదిరింపులకు గురి చేస్తున్నారని వాపోయారు. తమ జీవనాధారమైన వృత్తికి దూరం చేస్తున్నారని, ఎంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని తెలిపారు. ఇలాంటి పరిస్థితుల్లో తాము జీవనం సాగించలేకపోతున్నామని, జీవనాధారాన్ని కల్పించాలని వేడుకుంటున్నారు. తాజాగా ఆత్మకూరు, పాములపాడు గ్రామానికి అన్ని పర్మిట్లు కలిగి ఉన్న ఇసుక లారీని 2 వ్యక్తులు మైనింగ్ అధికారులమంటూ చెబుతూ ఐలూరు మెట్ట వద్ద ఆపి లారీ డ్రైవర్ను బెదిరించి లారీని వెళ్లకుండా అడ్డుకొని ఇసుక డంప్ వద్దకు తీసుకువెళ్లి సెల్ ఫోన్, లారీ తాళాలను లాక్కొని పోలీస్ స్టేషన్ వద్దకు తీసుకెళ్లగా పోలీసులు అన్ని బిల్స్ ఉన్నాయని లారీని వదిలిపెట్టడం జరిగిందని, అయితే లారీని పాములపాడు గ్రామానికి తీసుకువెళ్తున్న సందర్భంలో తిరిగి చెరువుకట్ట వద్ద లారీని నిలిపి అడ్డుకొని బెదిరింపులకు గురి చేస్తున్నారని, తమకు న్యాయం చేయాలని డ్రైవర్ వేడుకుంటున్నాడు. ఈ రోజు నంద్యాల లారీ ఓనర్స్ తో వచ్చిన సమస్య ఏమంటే ఇసుక సమస్య. నంద్యాలలో ప్రైవేటు డంపు పెట్టి లారీ ఇది ప్రజలకు తక్కువ ధరతో ఆధార్ కార్డు మీద కానీ
లేదంటే వాళ్ళ యొక్క బిల్లు మీద తీసుకుపోతుంటే రౌడీలను పెట్టి అటాక్ చేసి లారీ ఓనర్లను చాలా ఇబ్బందికి గురి చేసి స్టేషన్ దగ్గర తీసుకుపోవడము, ఈ విధంగా ఇబ్బంది పెడుతున్నారు. దీని మీద మేము కలెక్టర్ గారికి, ఏడీఏ గారికి వినతి పత్రం ఇవ్వడానికి ఇక్కడికి వచ్చాము. మేడం కూడా మా గురించి చర్య తీసుకుంటామని చెప్పింది. దీని మీద మేడం గారు మాకు చర్య తీసుకొని న్యాయం చేయాలని కోరుతున్నాము. ఇసుక లారీ ఓనర్స్ అసోసియేషన్ వాళ్ళము మా బాధలు మేము మేడానికి చెప్పుకోనికి వచ్చినాము. ఇసుక ఎన్ని రోజులుగా 30 ఏళ్ళ ఉంటే తోలుతున్నాము. ఈ రోజు ప్రైవేట్ డంపు వాళ్ళు డంపు చేసి వాళ్ళు ఏడనో వాళ్ళ డంపు దగ్గర లేకుండా సిరివెల్ల, ఇక్కడ పోతే గోస్పాడు, ఇట్లా పోతే పాణ్యం వరకు ఇట్లా బండ్లు పోతుండే కానీ ఆపడం బిల్లుల పైన వచ్చేటివి ఈ విధంగా భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. అది బాధలు చెప్పుకోనికి మేడం గారి కాడికి వచ్చినాము. ఆమెనే మాకు న్యాయం చేయాలి. సాధారణంగా రేటుకి ఇస్తామని చెప్పినారు. డంపింగ్ పెట్టి ఉచితం ఇసుక ఇస్తామన్నారు, తక్కువ రేటుకి ఇస్తామన్నారు. మాకాడ 650 రూపాయలకు కొని 880 రూపాయలకు వాళ్ళు అమ్ముతున్నారు. ఇప్పుడు 880 రూపాయలకి ఇచ్చి మళ్ళీ ట్రాన్స్పోర్ట్ ఖర్చు ఎగస్ట్రా తీసుకుంటున్నారు. లారీ వాళ్ళ కాడ వచ్చేసి 650 రూపాయలకే కొంటున్నారు. లాబీస్క సన్నీస్క 750 రూపాయలకు కొంటున్నారు. సన్నీస్క 700 కొంటున్నారు. ఈ సామాన్యునికి న్యాయం ఎట జరిగింది? లారీ ఓనర్కే పక్క ఆడ యార్డు పెట్టినోనికే లాభం. ఇప్పుడు మా కాడ 720 కొని 900కి అమ్ముతుంటే ఎంత లాభము? ట్రాన్స్పోర్ట్ ఖర్చు వేరు, ట్రాన్స్పోర్ట్ ఖర్చు మళ్ళీ దించుకున్నాడే పెట్టలే. అట్టందుకు సామాన్యునికి న్యాయం జరగలే, లారీ ఓనర్కి న్యాయం జరగడంలే, కూలీలకు న్యాయం జరగడంలే. దీనివల్ల అందరికీ నష్టమే వచ్చింది, కానీ డంపింగ్ పెట్టుకున్నానికి మాత్రం లాభం వచ్చింది. అది స్పందించి కలెక్టర్ అమ్మ దాని గురించి ఆలోచన చేసి ఏదైనా మా లారీ ఓనర్లకు కానీ, డ్రైవర్లకు కానీ, వర్కర్లకు కానీ న్యాయం చేయాలని మేము కోరుతున్నాం. అంతే. నమస్కారము. నంద్యాల లారీ అసోసియేషన్ తరఫున మేము ఇసుక తోలే వాళ్ళం. నంద్యాల నుంచి నెల్లూరు ఒడ్లెత్తకు పోతాం. అక్కడి నుంచి ఇసుక వేసేటప్పుడు మేము 7-7 డెలివరీ చేస్తాము. మీరు ఆధార్ కార్డు పెట్టుకొని అక్కడ పెడితే మేము వేసుకొస్తుంటే గోవిందపల్లె, సిరివెల్ల గంట పెట్టి ఆపాల్సిన అవసరం ఏముంది? మా లారీల వల్ల 30-40 ఏళ్ల నుంచి కూలి వాళ్ళు ఇసుక తిరుగుతారు. వాళ్ళకు ఉపాధి పోయింది. మీ కంపెనీకి మీకు రైట్స్ ఏమున్నాయి? మీరు మా కాడ కొనుక్కొని వాళ్ళకు 1100-1200 అమ్మాల్సిన అవసరం ఏముంది? ఆ బిల్లు కడుగుని పట్టుకోవాలి రైట్స్ ఏముంది మీకు? మీరు జీబులు పెట్టుకొని నైట్ కూడా చెకింగ్ పంపించి ఆపుకుంటా మా మీద ఇసుక తక్కువ దీని 750 మేము డెలివరీ చేయాలనుకుంటున్నాము. ఆధార్ కార్డు కరెక్ట్ ఉన్నప్పుడు మమ్మల్ని ఎవరు ఆపకూడదు. దానికి దయచేసి కలెక్టర్ గారు సాయం చేయాలని చెప్పేసి మేము అది కోరుకుంటున్నాం. లేకుండా మేము చర్యలు తీసుకోవాలా. మా విన్నపం అది. మేము దాని మీద 70-80 నెలల కంతులు కట్టుకోవాలా. దయచేసి మా విన్నపం కొంచెం ఆలోచించండి. మేము 30 ఏళ్ళ నుండి ఇసుక లారీ దిగుతున్నాము. వాళ్ళు వచ్చి మమ్మల్ని నెలన్నర అయితే యాడ్ పెట్టినాలంటే మమ్మల్ని ఇగ్గనియడంలే. యాడ్ పోయిన పోలీసులకు పంపించడం, అడ్డగించుకోవడం, మమ్మల్ని దౌర్జన్యం చేసి లారీ దింపి బెదిరించాను. మేము ఇండ్ల కాడ ఉన్నాము. పొద్దున్న వచ్చి మాకు ఇసుక పని లాక్కుంటే కూలి వాళ్ళం మేము. మమ్మల్ని బెదిరియడం ఎక్కువైంది. వచ్చి దౌర్జన్యం కారు వేసుకొని అడ్డపెట్టి దింపి తగ్గి వెనక్కి పంపించారు మమ్మల్ని. పొద్దున్న వచ్చి అప్పుడు మాకు 30 ఏళ్ళు ఉండే ఇసుక లారీ పొద్దున్న వచ్చి మాకు ఈ పని తప్ప వేరే పని ఎప్పుడు నెలన్నర అయితే ఇళ్ళ కాడ ఉండబట్టి మాకు జరగడానికి కష్టంగా ఉంది. మేము 5 రూపాయల కంటే 10 రూపాయల కంటే ఎక్కుతున్నాము పనులు. ఇప్పుడు వచ్చి వాళ్ళు వచ్చి దౌర్జన్యం చేసి మా నోటి కాడ కూలి తీస్తున్నారు వాళ్ళు. ఇది సంగం రీతి నుంచి పాములపాడు లారీ తీసుకొని పోతుంటే కస్టమర్ కి పార్టీ తీసుకొని పోతున్నాము. ఇది ఐలూరు మెట్టి కాడ 5 ఏ కాడ ఆపినారు. ఇద్దరు సాములు ఆపి ఇది పోలీస్ స్టేషన్ తీసుకుని వాళ్ళు పోలీస్ స్టేషన్ తీసుకుని ఆడ పోతే ఇక్కడ బిల్ చెక్ చేసినారు పోలీసులు. బిల్ చెక్ చేసి కరెక్ట్ ఉంది కదా బిల్లు పో అని చెప్పినారు. పోతే పోలీసు వాళ్ళ మాట లెక్క చేయకుండా మళ్ళీ ట్రంప్ కార్డు తీసుకుని వచ్చినారు. ట్రంప్ కార్డు తీసుకుని వచ్చి ఒక అర్ధగంట పంచాయతీ పెట్టి వీళ్ళు పో అని చెప్పినారు. సర్లే అని చెప్పి పోతుంటే మేము కొటాల మీద చెరువు కట్టగాడి నుంచి ఆపినారు. మళ్ళీ బండి ఆపి ఎట్టబోతామని దౌర్జన్యంగా వీళ్ళు ఇది చేసి మళ్ళీ తీసుకుని వచ్చి ట్రంపులో పెట్టినారు. ట్రంప్ మమ్మల్ని బెదిరించి మా సెల్లు, లారీ తాళాలు మొత్తం లాక్కున్నారు వీళ్ళు. ఇది మాకు ఏం తోచే మా ఓనర్కి ఫోన్ చేస్తే ఇక్కడ మా ఓనర్ని కలిసామని చెప్పినాడు. ఇక్కడ వచ్చి మేము లారీ ఓనర్లకు కలిసిన వీళ్ళు మాకు ఏదైనా న్యాయం చేయాలని నేను చెప్తున్నా వీళ్ళకి. నంద్యాల పట్టణం ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో వెలిసిన శ్రీ ఆంజనేయ కోదండ రామస్వామి దేవస్థానంలో నేటి నుండి త్రిదిన దీక్షతో ప్రారంభమై నూతన ధ్వజస్తంభ ప్రతిష్ఠ మహోత్సవం నిర్వహించడం జరుగుతుందని ఆలయ ధర్మకర్తల మండలి చైర్మన్ చెన్నా వెంకటేశ్వర్లు పేర్కొన్నారు. భక్తాదులు ఈ కార్యక్రమానికి హాజరై స్వామివారి ఆశీస్సులు, తీర్థ ప్రసాదాలు స్వీకరించాలని కోరారు. కార్యక్రమంలో ఆలయ కార్యనిర్వహణ అధికారి గంటా వేణునాథరెడ్డి ఆధ్వర్యంలో చైర్మన్, అర్చకులు, సభ్యులు, భక్తులు పాల్గొన్నారు.
केशवाय नमः नारायणाय नमः नमः नारायणाय नमः माधवाय नमः वामनाय नमः श्रीधराय नमः ऋषिकेशाय नमः पद्मनाभाय नमः दामोदराय नमः संकल्पयोः प्रदेशे भगवत् समीपे समस्त देवता ब्राह्मण हरिहर నంద్యాల పురజనులకు మరియు నంద్యాల చుట్టుపక్కల ఉండే ప్రాంతాల్లో ఉన్నటువంటి గ్రామ జనులకు కూడా తెలియజేయాలంటే నంద్యాలలో బస్టాండ్ ఉన్నటువంటి శ్రీ ఆంజనేయ స్వామి గుడి ఉంది, పెద్ద ఆంజనేయ స్వామి గుడి. అక్కడ రామాలయంలో ధ్వజ ప్రతిష్ఠ కార్యక్రమం ప్రారంభం జరిగింది. ఇది త్రిదిన దీక్ష, అంటే 3 రోజుల దీక్షతో జరుగుతుంది ఈ కార్యక్రమం. ఈరోజు ఉదయం గడప పూజ, తర్వాత పుణ్యాహవచనము, మాతృగా పూజనం, ఋత్వికరణం ఇటువంటి కార్యక్రమాలతో ప్రారంభమైంది. ఆ తర్వాత ప్రధాన కలశ స్థాపన, షోడశోపచార పూజ, సాయంకాలం అగ్ని ప్రతిష్టాపన ఇవన్నీ ఉంటాయి. రేపు ధ్వజస్తంభానికి జలాధివాసం, ధాన్యాధివాసం ఇవి ఉంటాయి. మరుసటి రోజు అంటే బుధవారం నాడు ఉదయం 8:20 యంత్ర ప్రతిష్టాపన, ఆ తర్వాత ధ్వజ ప్రతిష్టాపన ఇవన్నీ ఉంటాయి. కాబట్టి ఈ కార్యక్రమంలో భక్తులందరూ కూడా పాల్గొని సీతారాముల స్వామి, తర్వాత ఆంజనేయ స్వామి వారి కృపకు పాత్రగాని తెలియజేస్తున్నాం. అధికారంలో ఉన్న టీడీపీ ప్రభుత్వం కళాశాలలో చదువుతున్న బడుగు బలహీన వర్గాల పేద విద్యార్థులకు సకాలంలో ఫీజు రియంబర్స్మెంట్ చెల్లించకుండా విద్యార్థుల జీవితాలతో ఆడుకుంటుందని నాడు విద్యాశాఖ మంత్రిగా ఉన్న నారా లోకేష్ యువగలం పాదయాత్రలో ఇచ్చిన మాటను తప్పారని, వెంటనే ఫీజు రియంబర్స్మెంట్ అలాగే పీజీ విద్యార్థులకు చదువును కొనసాగించేందుకు జీవో నంబర్ 77ను వెంటనే రద్దు చేయాలని ఏఎస్ఎఫ్ నంద్యాల జిల్లా అధ్యక్షుడు ధనుంజయ విద్యార్థి నాయకులు కోరుతూ సోమవారం నంద్యాల పట్టణం పద్మావతి నగర్ సర్కిల్ వద్ద ధర్నా నిర్వహించారు. ఈ మేరకు వారు విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. విద్యాశాఖ అధికారులు నిర్లక్ష్య వైఖరి, ఫీజు రియంబర్స్మెంట్ పెండింగ్ ఉన్నటువంటి ఫీజు రియంబర్స్మెంట్ విద్యారంగం పైన రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరి, విద్యారంగం పైన రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరి. పోరాడతాం ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్ విడుదల చేసేంత వరకు, పోరాడతాం ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్ విడుదల చేసేంత విడుదల చేయాలి. పెండింగ్ ఉన్నటువంటి ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్ వెంటనే రద్దు చేయాలి. పీజీ విద్యార్థుల విద్యుత్ ఆటంకంగా మన జీవో నెంబర్ 77 వెంటనే విడుదల చేయాలి. పెండింగ్ ఉన్నటువంటి ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్ వెంటనే విడుదల చేయాలి. పెండింగ్ ఉన్నటువంటి ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్ వెంటనే. రాష్ట్ర వ్యాప్తంగా పెండింగ్ లో ఉన్నటువంటి ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్లను 3,850 కోట్లు తక్షణమే విడుదల చేయాలని, జీవో నెంబర్ 77ను రద్దు చేసి పీజీ విద్యార్థుల ఉన్నత చదువులకు అవకాశం కల్పించాలని ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో ఈరోజు నంద్యాల పట్టణంలోని పద్మావతి నగర్ సర్కిల్ నందు ధర్నా నిర్వహించడం జరిగింది. గత ప్రభుత్వంలో ఈ 2 అంశాలపైన చాలా నిర్లక్ష్యంగా వివరించినటువంటి ప్రభుత్వ తీరును నిరసిస్తూ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని వ్యతిరేకిస్తూ నారా లోకేష్ గారు యువగలం పాదయాత్ర చేస్తూ నంద్యాలకు వచ్చినటువంటి సందర్భంలో నంద్యాలలో కూడా జీవో నెంబర్ 77ను రద్దు చేస్తామని, అంతేకాకుండా ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్లను విద్యార్థుల తల్లిదండ్రుల అకౌంట్లకు కానీ కాలేజీ యాజమాన్యాల అకౌంట్లకు కానీ వేస్తామని మాట ఇచ్చారు. ఈరోజు 100 రోజుల మంచి ప్రభుత్వం అని చెప్పి మీరు సంబరాలు జరుపుకుంటా ఉన్నారు. విద్యారంగాన్ని పూర్తిగా విస్మరించారు. కాబట్టి ఈ విద్యారంగాన్ని విస్మరించడంలో భాగంగానే ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్లను మేము కళాశాల యాజమాన్యాల అకౌంట్లకు వేస్తామని ఆర్జేడీ స్థాయి, రీజనల్ స్థాయిలలో అన్ని రీజనల్ ఆఫీసులలో మీరు విద్యార్థులతో, విద్యార్థి సంఘాలతో మీరు సమావేశం ఏర్పాటు చేసి విడుదల చేస్తామని చెప్పి కూడా 3 నెలలు గడుస్తూ ఉంది. కానీ ఇంతవరకు మీరు ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్లను విడుదల చేయకపోవడంతో ప్రైవేట్ కళాశాల యాజమాన్యాలు ఈరోజు విద్యార్థులను ఇబ్బందులకు గురి చేస్తూ ఉన్నారు. టీసీలు ఇవ్వడం లేదు, సర్టిఫికెట్లు ఇవ్వడం లేదు. కాబట్టి ఈ విధమైన పద్ధతుల్లో విద్యార్థులు ఇబ్బందులు పడుతూ ఉన్నారు. అదేవిధంగా జీవో నెంబర్ 77ను తీసుకురావడం వల్ల పీజీ విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్లు రాక ఈరోజు పీజీ విద్యను పేద మధ్యతరగతి బడుగు బలహీన వర్గాల విద్యార్థులు మధ్యలోనే ఆపేసేటటువంటి పరిస్థితి నెలకొంటా ఉంది. కాబట్టి జీవో నెంబర్ 77ను తక్షణమే రద్దు చేయాలని చెప్పి ఏఐఎస్ఎఫ్ గా డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈ అంశాలపైన రాష్ట్ర ప్రభుత్వం, అదేవిధంగా విద్యాశాఖ మంత్రి చంద్రబాబు నాయుడు గారు స్పందించి
ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్ విడుదల చేయకపోతే జీవో నెంబర్ 72 రద్దు చేయకపోతే ఖచ్చితంగా కలెక్టర్ కార్యాలయాల ఎదుట ధర్నాలు నిర్వహిస్తాం, కార్యాలయాలను ముట్టడిస్తాం, ఎమ్మెల్యేల ఇల్లు ముట్టడిస్తాం, ఎంపీల ఇళ్లను కూడా ముట్టడించడానికి ఏఐఎస్ఎఫ్ గా విద్యార్థితో కలిసి సిద్ధమవుతామని హెచ్చరిస్తా ఉన్నాం. అఖిల భారత విద్యార్థి సమైక్య ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో నంద్యాల జిల్లా ఏఐఎస్ఎఫ్ నాయకులు నిరసన కార్యక్రమం తలపెట్టడం జరిగింది. ఈ యొక్క నిరసన కార్యక్రమానికి ముఖ్య ఉద్దేశం వచ్చేసి పెండింగ్ లో ఉన్నటువంటి స్కాలర్షిప్ రియంబర్స్మెంట్ విడుదల చేయాలని చెప్పేసి, అదేవిధంగా యువగలం పాదయాత్రలో వచ్చినటువంటి నారా లోకేష్ అయినటువంటి విద్యాశాఖ మంత్రి ఈరోజు విద్యార్థుల పట్ల కానీ లేకుంటే ఫీజు రియంబర్స్మెంట్ పైన ఉరువు నోరెత్తకపోవడం చాలా విచారకరంగా భావిస్తూ, అదేవిధంగా పెండింగ్ లో ఉన్నటువంటి 3,580 కోట్లను వెంటనే రిలీజ్ చేయాలని చెప్పేసి, అదేవిధంగా జీవో నెంబర్ 77 అయినటువంటి జీవో నెంబర్ 77ను రద్దు చేసి ఖాళీగా ఉన్నటువంటి ప్రొఫెసర్ అదేవిధంగా లెక్చరర్ పోస్టులను భర్తీ చేయాలని చెప్పేసి కార్యక్రమం నిర్వహించడం జరుగుతూ ఉంది. ఈ కార్యక్రమాన్ని ఇంతటితో ముగించకుండా రాష్ట్ర ప్రభుత్వం స్పందించకపోతే ఆందోళన కార్యక్రమాలు ఉధృతం చేసి విద్యార్థులను సమీకరించి విద్యార్థులతో పాటు కలెక్టరేట్ ఆఫీసులకు అయితేనేమి అదేవిధంగా ఎంపీ ఎమ్మెల్యేల ఇళ్లను ముట్టడించి విద్యార్థుల యొక్క భవిష్యత్ కార్యాచరణను ప్రకటిస్తామని చెప్పేసి ఈ యొక్క కార్యక్రమంలో తెలియజేస్తున్నాను. మిత్రులారా, నంద్యాల ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల ఆవరణంలో ఈ నెల 17 నుండి 3 రోజుల పాటుగా ఉమ్మడి జిల్లాలోని ప్రభుత్వ ప్రైవేట్ పాలిటెక్నిక్ కళాశాలకు చెందిన విద్యార్థులకు ఇంటర్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ మీట్ నిర్వహించడం జరుగుతుందని కళాశాల అధ్యాపకులు పేర్కొన్నారు. ఈ పోటీలలో 350 మంది బాలురు 100 మంది బాలికలు పాల్గొంటారని తెలిపారు. అలాగే ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలకు చెందిన అధ్యాపకులకు స్పోర్ట్స్ కాంపిటీషన్ నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. ఈ మేరకు కళాశాల బాధ్యులు పీడి మార్గరెట్ అధ్యక్షతన మీడియా సమావేశం నిర్వహించి కార్యక్రమ వివరాలను వారు వెల్లడించారు. కొంచెం కింద సార్ ప్లస్ ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడం ముఖ్య ఉద్దేశం ఏమంటే, రేపటి నుండి వరుసగా 3 రోజులు 17, 18, 19 ఈ 3 రోజులు మన ఉమ్మడి కర్నూలు జిల్లాలో ఉన్న 7 ప్రభుత్వ 5 ప్రైవేట్ పాలిటెక్నిక్లు మొత్తం 12 పాలిటెక్నిక్లకు సంబంధించి బాయ్స్ అండ్ గర్ల్స్ ఇంటర్ పాలిటెక్నిక్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ గత సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా మన కాలేజీ నిర్వహించడం జరుగుతుంది. ఈ పోటీలో దాదాపు 350 మంది బాయ్స్, 100 మంది గర్ల్స్, సో 450 మంది మొత్తం పార్టిసిపేట్ చేస్తున్నారు. ఈ సంవత్సరము బాలబాలికలు స్టూడెంట్స్తో పాటు స్టాఫ్ కూడా ఓన్లీ గవర్నమెంట్ పాలిటెక్నిక్ స్టాఫ్ మాత్రం గేమ్స్ ఇంట్రడ్యూస్ చేశారు. సో షటిల్ బ్యాడ్మింటన్, టేబుల్ టెన్నిస్ బోత్ ఉమెన్ అండ్ మెన్ స్టాఫ్ కూడా ఈసారి ఆర్గనైజ్ చేస్తున్నాము. ఈ ఫంక్షన్ రేపు ఉదయం 10 గంటలకి ఇనాగరేట్ అవుతుంది. చీఫ్ గెస్ట్ గా మన జిల్లా ఎస్పీ గారు అధిరాజ్ సింగ్ రాణా గారు, జాయింట్ కలెక్టర్ విష్ణుచరణ్ గారు, అలాగే ఈ కాలేజీ పూర్వ విద్యార్థి బి హర్నాథ్ గారు, మరి రామకృష్ణ డిగ్రీ పీజీ విద్యా సంస్థల అధినేత రామకృష్ణారెడ్డి గారు అతిథులుగా వస్తున్నారు. ఈ కాలేజీలో ఐపీఎస్జిఎం 27th ఐపీఎస్జిఎం కర్నూలు జిల్లాలో ఈ కాలేజీ జరుపుతున్నాము. ఇది 3 రోజులు జరుగుతుంది. దీనికి కావాల్సిన సకల ఏర్పాట్లన్నీ కూడాను ప్రిన్సిపల్ గారు మరియు మార్గరెట్ మేడం వివిధ కమిటీలన్నీ కూడా సిద్ధం చేశారు. సో మిగతా కాలేజ్ నుంచి వచ్చిన వాళ్ళ స్పేసెస్ లో కూడా హాస్పిటాలిటీ అన్ని విభాగాల నుంచి కూడా సకల సౌకర్యాలు కూడా సిద్ధం చేసి ఉన్నారు. కాబట్టి వాళ్ళు ఈ వసతిని ఉపయోగించుకోవాల్సిందిగా మిగతా కాలేజీ నుంచి వచ్చిన పీడీలకు స్టాఫ్ కు విన్నవించుకుంటున్నాము. ఏదైనా ఎమర్జెన్సీ ఉన్నా కానీ ఫస్ట్ ఎయిడ్ కమిటీ కానీ మరియు ఫైర్ డిపార్ట్మెంట్ నుంచి మెడికల్ డిపార్ట్మెంట్ నుంచి కూడా
మనకు అందరూ వస్తున్నారు. వాళ్ళ సహాయ సహకారాలకు కూడా మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. మీడియా మిత్రులకు కూడా మంచిగా కవర్ చేయాలని, పిల్లల్ని కూడా ప్రోత్సహించాలని చెప్పేసి విన్నవించుకుంటున్నాం. నంద్యాల పట్టణ శివారులో ఉన్న ఎస్డిఆర్ వరల్డ్ స్కూల్ ఆకాంక్ష జూనియర్ కాలేజ్ యొక్క 10వ వార్షికోత్సవ వేడుకలు సంస్థ అధినేత శనివారపు కొండారెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా చలనచిత్ర పరిశ్రమ ప్రముఖ హాస్యనటుడు, విద్యావేత్త పద్మశ్రీ బ్రహ్మానందం, మంత్రి ఫరూక్ పాల్గొనడం జరిగింది. విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ అలరించాయి. వారు మాట్లాడుతూ విద్యార్థులు తమకు ఇష్టమైన కోర్సులను ఎన్నుకొని అందులో ప్రతిభ కనబరచాలని కోరారు. విద్యను విద్యార్థి ఇష్టంగా చదవాలే కానీ కష్టంగా చదవకూడదని, తల్లిదండ్రులు ఎవరూ కూడా తమ పిల్లల మీద మానసికమైన ఒత్తిడికి గురి చేయవద్దని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎస్పీఆర్ ఇంజనీరింగ్ కాలేజ్ చైర్మన్ వెంకటరామిరెడ్డి, మైన్స్ ఓనర్ దస్తగిరి రెడ్డి, భూపేష్ రెడ్డి, గుండం శేషిరెడ్డి, పాఠశాల ప్రిన్సిపల్ విజయ్ శేఖర్ పాల్గొనడం జరిగింది. Dynamic personality of this area, Mr. కొండారెడ్డి, ఇప్పుడు ఒక 500 మంది విద్యార్థులతో స్టార్ట్ చేసిన ఈ స్కూల్ ఆర్ కాలేజ్ ఆర్ ఎనీథింగ్ ఇప్పుడు 2000 మందితో విజయాన్ని సాధిస్తూ విజయ పథంలో వెళ్తున్నారంటే అది ఒక మనిషి అంటే ఆల్మోస్ట్ ఈజ్ లైక్ మై సన్. మా కుర్రాడికి అంత ఏజ్ ఉంది. ఈ ఏజ్ ఎందుకు చెప్తున్నారంటే ఎంత పట్టుదల ఉంటే తప్ప ఇలాంటి కార్యక్రమాలు, ఇలాంటి అద్భుతమైన విజయాలు సాధించలేరు. కొన్ని ఇప్పుడే తను చెప్తూ ఏమన్నారంటే, మా ఇంటికి వచ్చినప్పుడు నేను జనరల్ గా ఇలాంటి ఫంక్షన్స్ కి అంటే ముఖ్యంగా ఏవేవో ఫంక్షన్స్ అంటే నేను వెళ్ళను. నేను ఒకప్పుడు కాలేజీలో లెక్చరర్ గా పనిచేశాను కాబట్టి లెక్చరర్ గా పనిచేసిన వల్ల పిల్లలకి ఏదైనా 2 ఉపయోగకరమైన మాటలు చెప్తాం కదా అనే అభిప్రాయంతో కాలేజెస్, స్కూల్స్, ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ అంటే నేను యాక్సెప్ట్ చేసి వస్తున్నా. అందులో ముఖ్యంగా ఇంత దూరం నారాయణ వాళ్ళు అక్కడి నుంచి హైదరాబాద్ నుంచి మళ్ళీ ఇక్కడికి వచ్చి ఇక్కడి నుంచి మళ్ళీ వెళ్ళి ఏం చేయాలి, ఎందుకంటే కాదు వెళ్ళాలి అనేటువంటి ఒక మోరల్ రెస్పాన్సిబిలిటీ టు మోటివేట్ ది ఎంటైర్ స్టూడెంట్ ఫ్రీడమ్. దానికోసమని నేను అంత దూరం నుంచి వచ్చాను. ఇది ఒకరి వల్ల సాధ్యమయ్యేదా అంటే చాలా మంది వెనకాల ఉన్నటువంటి ఆయన వెంకటరామరెడ్డి గారు, ఆ తర్వాత సప్తగిరి రెడ్డి గారు, దస్తగిరి రెడ్డి గారు, వీళ్ళు వాళ్ళందరూ కూడుకుని ఒక ఉమ్మడి కుటుంబం కింద ఇలాంటి అంటే అన్ని దానాల కంటే విద్యాదానం గొప్పది అంటారు. అందుకని చాలా మంది ఊరికే దానం చేస్తున్నారంటే డబ్బులు తీసుకుని కూడా చేస్తున్నారు కదా అనే అభిప్రాయం కూడా ఉంది. డబ్బులు తీసుకున్నా ఎవరు ఏ పని చేస్తున్నారు అనేది. ఊళ్ళో పూజారి ఉంటాడు. పూజారి అతనికి వచ్చే శాలరీ అతనికి వచ్చిన అతను చేస్తున్న వృత్తి ఏంటంటే
దేవుడికి భక్తుడికి మధ్యలో వారధిగా నిలబడుతున్నాడు. అలాగే స్టూడెంట్స్ కి లెక్చరర్స్ కి ఒక అద్భుతమైనటువంటి వారధిని ఏర్పరిచినటువంటి ఉన్నతమైనటువంటి విశిష్టమైనటువంటి జాబ్ అది. అటువంటి జాబ్ని ఎంచుకొని ఇవాళ ఈ స్థితికి వచ్చి ఇంతమంది చేత ఇలా ఉండగలుగుతున్నాడంటే నిజంగా ఐ అప్రిషియేట్ మై బాయ్ ఈశ్వర్ కొండారెడ్డి. నంద్యాల పోలీస్ శాఖ ఆధ్వర్యంలో రోడ్డు ప్రమాదాల నివారణపై అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఇందులో భాగంగా పట్టణంలో ఆటో రిక్షాలకు ప్రత్యేక ట్రాఫిక్ పిఎస్ నంబర్లను కేటాయించే విధానాన్ని ప్రవేశపెట్టారు. ఈ కార్యక్రమం నంద్యాల జిల్లా ఎస్పీ అధిరాజ్ సింగ్ రాణా మార్గదర్శకాలతో నంద్యాల డీఎస్పీ శ్రీనివాసరెడ్డి మరియు ట్రాఫిక్ సీఏ మల్లికార్జున గుప్తా మరియు ట్రాఫిక్ సిబ్బంది ఆధ్వర్యంలో ప్రారంభించబడింది. ప్రయాణికుల సౌకర్యాన్ని పెంచడం మరియు ట్రాఫిక్ క్రమశిక్షణ ప్రోత్సహించడం దీని ప్రధాన ఉద్దేశమని వారు పేర్కొన్నారు. ఈ సందర్భంగా పోలీస్ అధికారులు మాట్లాడుతూ ట్రాఫిక్ పిఎస్ నెంబర్ల ద్వారా ప్రయాణికులు ఆటో రిక్షాల వివరాలను సులభంగా గుర్తించగలుగుతారన్నారు. అదనంగా ఈ విధానం ద్వారా అధికారులు వాహనాల పత్రాలు సరిగా ఉన్నవి అని నిర్ధారించుకోవచ్చునని తెలిపారు. ఇది ఆటో డ్రైవర్లలో బాధ్యతను పెంపొందిస్తుంది, వాహనాల పర్యవేక్షణను మెరుగుపరుస్తుందన్నారు. ఈ డేటాను 3 సంవత్సరాల పాటు సంరక్షించబడుతుందని, భవిష్యత్తులో నమోదు చేయబడిన వాహనాలకు నెంబర్లు కేటాయించే ఏర్పాటు కూడా ఉందని చెప్పారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఆటో డ్రైవర్లకు మోటార్ వాహనాల చట్టం, ఎంవి చట్టం యొక్క నియమాలు మరియు నిబంధనలపై అవగాహన కల్పించారు. అలాగే ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘిస్తే కఠినమైన జరిమానాలు విధించబడతాయని హెచ్చరించారు. ఈ దినము నంద్యాల ఎస్పీ గారి ఉత్తర్వుల మేరకు నంద్యాల డిఎస్పి శ్రీనివాస్ రెడ్డి మరియు ట్రాఫిక్ సిఐ సిబ్బంది మరియు మా యొక్క అడిషనల్ ఎస్పీ యుగంధర్ బాబు వారి సలహాల సూచనల మేరకు నంద్యాల టౌన్లో ఆటోలను స్ట్రీమ్లైన్ చేయడానికి వాళ్లకు నెంబర్లు ఇవ్వడం అనేది జరిగింది. ఈ నెంబర్లు కూడా ఇంతకు ముందు కూడా ఇచ్చారు. ఆ డేటా ఎక్కువ రోజులు మెయింటైన్ చేయని దానివల్ల ఆ డేటా అనేది పోలీసు వాళ్ళ దగ్గర కానీ, దాని యొక్క డేటా ఇచ్చిన వ్యక్తి దగ్గర కానీ డేటా లేని దాని వలన మళ్ళీ అన్ని నంద్యాల టౌన్లో ఆటోలు రీఆర్గనైజ్ చేస్తూ ఒకటో నెంబర్ నుంచి అందరికీ నెంబర్లు ఇవ్వడం జరిగింది. ఇప్పటికి సుమారుగా 800 మందికి నెంబర్లు ఇవ్వడం జరిగింది. మిగతా వాళ్ళు కూడా నంద్యాల టౌన్లో ఉండే మిగతా ఆటో డ్రైవర్లను కూడా వచ్చి నెంబర్లు తీసుకోవాల్సిందిగా కోరుతున్నాము. ఇప్పుడు ఈ నెంబర్లన్నీ ఇచ్చిన తర్వాత ఎవరైతే మేము ఇచ్చిన నెంబర్లు బండి మీద ఉండవో వాళ్ళ యొక్క రికార్డ్స్ తనిఖీ చేసి రికార్డ్స్ ఎటువంటి ల్యాప్సెస్ అయితే ఉన్నాయో వాటి అన్నిటి మీద ఎంఈ యాక్ట్ ప్రకారము వాళ్ళ మీద చలాన్ వేయడం జరుగుతుంది. ఇన్సూరెన్స్ ఫిట్నెస్ లేకపోతే మినిమం 3000 రూపీస్ పడుతుంది. కాబట్టి మీరు కంపల్సరీ ఇన్సూరెన్స్ ఫిట్నెస్ చేపించుకొని వస్తేనే మీకు ఈ ఆటో నెంబర్ ఇవ్వడం అయితే జరుగుతుంది. ఈ ఆటోకు పోలీసుకు నెంబర్ ఇచ్చిన తర్వాత ఆ బండికి, ఆ డ్రైవర్కి కానీ ఆ బండికి కానీ అన్ని రికార్డ్స్ ఉన్నాయని అర్థం. అంటే దానికి అతనికి డ్రైవర్కి డ్రైవింగ్ లైసెన్సు, ఆర్సీ, ఫిట్నెస్, ఇన్సూరెన్స్, పొల్యూషన్ అన్నీ ఉన్న బండ్లకు మాత్రమే ఈ పోలీసులు డాక్యుమెంట్స్ వెరిఫై చేసి నెంబర్ ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఈ నెంబర్లు లేని ఆటోలన్నీ రేపటి నుంచి స్పెషల్ డ్రైవ్ పెట్టి ఈ స్పెషల్ డ్రైవ్ మేరకు నెంబర్ లేని ఈ స్టిక్కర్లు, పోలీసు ఇచ్చిన స్టిక్కర్లు లేని ఆటోలన్నీ సీజ్ చేసి ఎంవీఐకి రాసి పంపడం అయితే జరుగుతుంది. కాబట్టి మీకు అందరికీ చెప్పేది ఏమంటే ఆటో డ్రైవర్లందరికీ మీరు తప్పకుండా వచ్చి నెంబర్లు తీసుకోవాలి. ఈ నెంబర్లు ఇచ్చిన డేటా ఈసారి 3 సంవత్సరాల వరకు మెయింటైన్ చేయాలని చెప్పి ఆ కాంట్రాక్టర్కి చెప్పడం జరిగింది. కంపల్సరీ 3 సంవత్సరాల వరకు మీ డేటా ఆన్లైన్లో ఉంటుంది. తర్వాత కూడా ఆటో నెంబర్లు ఏమన్నా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆటోలు 2000 నెంబర్లు వచ్చినాయి అనుకోండి, 2001 నుంచి స్టార్ట్ అవుతుంది తప్ప మళ్ళీ ఫర్దర్గా మళ్ళీ 1 నుంచి స్టార్ట్ అవ్వడం అనేది జరగదు. ఈ విధంగా సిస్టమ్ ఇప్పటి నుంచి కంటిన్యూగా ఉండేటట్టు ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే ఈ స్టిక్కర్ చూసి మీరు కాపీ చేసి ట్యాంపర్ చేసి లోకల్లో చేపించుకుంటే కూడా అది దొంగ స్టిక్కరా, మేమిచ్చిన స్టిక్కరా అని తెలిసిపోతుంది. ఆ క్యూఆర్ కోడ్ను స్కాన్ చేసి చేయగానే డేటా అనేది మాకు ఇక్కడ ఫోన్లో విజిబిలిటీ వస్తుంది. మీరు బయట చేపించుకునే స్టిక్కర్లకు అటువంటి ఫెసిలిటీ ఉండదు. కాబట్టి దయచేసి అటువంటి మీరు పనులు చేయకుండా మా దగ్గరికి వచ్చి మీ రికార్డ్స్ అన్ని అప్డేట్ చేసుకొని మా దగ్గరికి వస్తే మీకు నెంబర్ ఇవ్వడం జరుగుతుంది. ఇంకా క్రిస్మస్ తర్వాత మాత్రము ఎటువంటి నెంబర్ లేని ఆటోలు టౌన్లో తిరగనియడం మాత్రము జరగదు. కంపల్సరీ వాటి మీద కఠిన చర్యలు తీసుకుంటాము. అలాగే కొంతమంది ఆటో డ్రైవర్లు ఏం చెప్తున్నారంటే పాణ్యంలో తీసుకున్నాం సార్, గడివేముల్లో తీసుకున్నాం, మానందిలో తీసుకున్నాం అని అంటున్నారు. అక్కడ నెంబర్లు తీసుకున్న వాళ్ళు మాత్రము అక్కడ ఏ ఏరియాలో అయితే ఉంటారో అక్కడే తిరగాలి.
నంద్యాలకు వచ్చేటట్టుంటే కంపల్సరీ నంద్యాల ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ నెంబర్ అయితే మ్యాండేట్గా తీసుకోవాలా. మేము అక్కడ వాళ్ళకి ఇచ్చిన డీటెయిల్ కార్డులో వాళ్ళు నంద్యాల మహానంది ఆటో స్టాండ్ అని చెప్పి రాస్తాము. అటువంటి మీరు ఏదన్నా ఉంటే, ఏదన్నా అనుమానాలు ఉంటే మీరు ప్రత్యక్షంగా నా దగ్గరికి వచ్చి అడిగితే మీ డౌట్లు కూడా క్లియర్ చేస్తాము. కాబట్టి నంద్యాల టౌన్లో ఉండే ఆటో డ్రైవర్లందరికీ నేను చెప్పేది ఏమంటే, మీ రికార్డ్స్ అన్ని అప్డేట్ చేసుకొని మీ ఆధార్ కార్డు, మీరు ఫోటోలు తీసుకొని వస్తే ఇక్కడ రికార్డ్స్ వెరిఫై చేసి మీకు నెంబర్ ఇవ్వడం జరుగుతుంది. ఈ అవకాశాన్ని ఆటో డ్రైవర్లందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరుతున్నాను. అలాగే ఈ ఆటో యూనియన్ లీడర్లకు కూడా చెప్పే పోలీస్ తరపు నుంచి చేసే మనవి ఏమంటే, మీరు కూడా వాళ్ళని ఎంకరేజ్ చేయండి. ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వర్తించేటట్టు మీ యొక్క సహకారం కూడా అందించాలని చెప్పి కోరుకుంటున్నాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ప్రజా సమస్యలను మానవతా కోణంలో పరిష్కరించాలని అధికారులను ఆదేశించిన జిల్లా కలెక్టర్. వినియోగదారులకు ఇసుక చేరకుండా లారీ డ్రైవర్లపై, ఓనర్లపై రౌడీయిజం. జిల్లా కలెక్టర్ను ఆశ్రయించి సమస్యను పరిష్కరించాలని కోరిన బాధితులు. శ్రీ ఆంజనేయ కోదండ రామస్వామి దేవస్థానంలో నేటి నుండి 3 దిన దీక్ష, నూతన ధ్వజస్తంభ ప్రతిష్ఠ మహోత్సవం. ఫీజు రియంబర్స్మెంట్ ను వెంటనే విడుదల చేయాలని, జీవో నంబర్ 77ను రద్దు చేయాలని కోరుతూ ఏఎస్ఎఫ్ ఆధ్వర్యంలో ధర్నా. రేపటి నుండి 3 రోజుల పాటుగా ఉమ్మడి జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేట్ పాలిటెక్నిక్ కళాశాల విద్యార్థులకు స్పోర్ట్స్ అండ్ గేమ్స్ మీట్. ఎస్టీఆర్ వరల్డ్ స్కూల్ ఆకాంక్ష జూనియర్ కాలేజ్ యొక్క 10వ వార్షికోత్సవ వేడుకలు. ముఖ్య అతిథిగా హాజరైన హాస్య నటుడు పద్మశ్రీ బ్రహ్మానందం. నంద్యాల పోలీస్ శాఖ ఆధ్వర్యంలో రోడ్డు ప్రమాదాల నివారణపై అవగాహన. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.